జన విజ్ఞాన వేదిక సామాజిక అవగాహన సదస్సు సందర్భంగా స్టూడెంట్స్కి చాలా లెర్నింగ్ ప్రాసెస్ అయితే జరిగింది. వాళ్ళు అసలు ఎంత నేర్చుకున్నారు అనేది అయితే అడిగి తెలుసుకుందాం. ఈరోజు కార్యక్రమం అనేది అసలు మీకు ఎలా అనిపించింది? అంటే మొత్తం అందరూ వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నా కూడా మాకు అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి టైం తీసుకొని వచ్చి ఎంతో కొంత స్పీచ్ మాకు తెలియచేయడం అనేది మాకు చాలా నచ్చింది. ప్రతిదీ ఇన్సైట్ఫుల్గా ఉంది. మరీ మమ్మల్ని బోర్ కొట్టించకుండా ఎంగేజ్ చేశారు కూడా. మాకు క్వశ్చన్స్ అవి అడిగి దానికి ప్రైజ్ మనీ అవి ప్రకటించి ఇంకా కంప్లీట్ గా కథలు అవే చెప్పి బీన్ ఎంగేజ్డ్. చాలా బాగా అనిపించింది. మేము కూడా ఇంక్లూడ్ అయ్యాము షోలో అన్నట్టుగా. సో బాగుంది. కథలు చెప్తుంటే అసలు ఎలా అనిపించింది? అంటే బాగా బోరింగ్ అనిపించింది? లేదు, అంటే రియల్ టైమ్ సిచ్యువేషన్స్ అవి తీసుకుంటడం వల్ల ఫన్నీగా ఉండింది. మేము కూడా రిలేట్ అవుతూ ఉంటాం కాబట్టి చాలా బాగా అనిపించింది. ద బెస్ట్ స్పీచ్ ఎవరు అని నువ్వు అనుకుంటున్నావు? అంటే చాలా మోటివేట్ అయ్యాం, చాలా జ్ఞానాన్ని తీసుకున్నాం ఈ గెస్ట్ వల్ల. అంటే ఎవరు? రమేష్ సార్. ఎందుకంటే మేము ఇప్పుడు ఇంజనీరింగ్ అది చదువుతున్నాం కాబట్టి ఐటీ జాబ్స్ కి మాకు కావాల్సినవి ఏంటో ఇన్సైట్స్ అన్ని అతను షేర్ చేశారు. సో మాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉండింది అతని ఇన్సైట్స్ అన్ని. ఓకే, ఏ విధంగా అనిపించింది? అంటే వాళ్ళు చెప్తున్న సందేశాలు కానీ చాలా ఓల్డ్ గా అనిపించాయా, లేకపోతే ఎట్లా అనిపించింది నీకు? చాలా బాగా నచ్చింది. సో చాలా మంది వచ్చారు, జడ్జి గారు వచ్చారు, ఈవెన్ లేడీస్ని కూడా ఇంక్లూడ్ చేశారు, లేడీ జడ్జిని కూడా ఇంక్లూడ్ చేశారు, ఇంకా డాక్టర్స్ని ఇంక్లూడ్ చేశారు, ఐటీ సెక్షన్ వాళ్ళని ఇంక్లూడ్ చేశారు, సొసైటీ గురించి అభివృద్ధి తేవాలనుకున్న వాళ్ళని ఇంక్లూడ్ చేశారు, ఓల్డ్ని ఇంక్లూడ్ చేశారు, యంగ్ని ఇంక్లూడ్ చేశారు, అందరినీ ఇంక్లూడ్ చేశారు. సో ఫస్ట్లీ మన నాగమణి గారు వచ్చి చేంజ్ అనేది యూత్ నుండే రావాలని చెప్పారు. ఆ యూత్ని మార్చాల్సింది పేరెంట్స్ అనే చెప్పారు. సో అది నాకు చాలా నచ్చింది. సో పేరెంట్స్ కూడా మారాలని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ బ్రహ్మారెడ్డి గారు చాలా మంచి మంచి క్వశ్చన్స్ వేశారు. చాలా అంటే క్రిటికల్ థింకింగ్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది. సో అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుండాలని చెప్పారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా మారాలో కూడా చెప్పారు. ఇంకా ఎడ్యుకేషన్ సిస్టమ్ నిజంగా మారాలని నువ్వు అనుకుంటున్నావు యాజ్ ఏ స్టూడెంట్ గా? ఎస్, నేను అనుకుంటున్నాను. ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇప్పుడు చాలా బై హార్టింగ్ ప్రాసెస్ అని కానీ, లేదంటే బట్టి పద్ధతి అంటారు దాన్ని, బట్టి పట్టే పద్ధతి చాలా ఎక్కువ అయిపోయింది. ఏదైనా క్వశ్చన్ ఇచ్చామంటే ఎగ్జామ్స్ ముందు కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ముందే ఇవ్వడం, తర్వాత మళ్ళీ అందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ అందులో ఇంకొన్ని ఫిల్టర్ చేసి ఇవ్వడం, అవన్నీ కూడా చాలా ఇదవుతుంది. సో అవన్నీ కూడా ఇచ్చేసి అన్నీ ఇంపార్టెంట్ అని చెప్పి చేయడం అనేది నాకు కరెక్ట్ అనిపిస్తుంది. దానివల్ల చాలా అంటే ఏం చదవనోడు కూడా బట్టి పట్టి ఈజీగా రాయగలుగుతున్నాడు. సో బట్టి పట్టినోడికి ఫస్ట్ నుండి కాన్సన్ట్రేట్గా చదివినోడికి తేడా ఏం లేకుండా పోతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ శ్రీ రమేష్ గారు వచ్చారు. రమేష్ గారు వచ్చి ChatGPT వాడమన్నారు, వాడుతూ ChatGPT గురించి తెలుసుకోమన్నాడు, క్లౌడ్ కంప్యూటింగ్ గురించి తెలుసుకోమన్నారు. సో నాకు అది ఇన్స్పిరేషన్ ఇచ్చింది. ఈవెన్ నేను కూడా అడిగా తను పర్సనల్గా వెళ్ళి ఎలా నేర్చుకోవాలి, ఏం నేర్చుకోవాలని చెప్పారు. ఇంకా సుజాత గారు కూడా చాలా మోటివేషనల్ స్పీచ్ ఇచ్చారు. ఇంకా ఇచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఎంతూజియాస్టిక్గా ఆన్సర్స్ ఇవ్వడం, మాకు స్టేజ్ మీదకి పిలిచి క్వశ్చన్స్ అడగడం, వాటికి ఆన్సర్స్ చెప్పడం నాకు చాలా ఎంటర్టైనింగ్గా అనిపించింది. ఎంతో స్ఫూర్తి కూడా ఇచ్చింది. అంటే స్టూడెంట్స్ అంటే ఎలాగ ఉండాలి, స్టూడెంట్స్ అంటే అలా నేర్చుకోవాలి అని గట్ట. ఈ నిజంగా ఈ వేదిక నుంచి జ్ఞానాన్ని అయితే తీసుకువెళ్తున్నావా నువ్వు? ఎస్, కన్ఫామ్గా తీసుకెళ్తున్నాను 100%. అండ్ మళ్ళీ పాండవులు కౌరవులు కూడా ఎగ్జాంపుల్ ఇచ్చారు. అది కూడా ఇంకా చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చింది నాకు. సో అంతే. ఓకే, చూశారు కదండి. అంటే ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసే విధంగా ప్రతి ఒక్కరు గెస్ట్లుగా వచ్చిన వాళ్ళైతే ఎంతో స్ఫూర్తిదాయకంగా వాళ్ళని తీర్చిదిద్దుతున్నారని అయితే స్టూడెంట్స్ చెప్తూ ఉన్నారు. అసలు ఈ కార్యక్రమానికి వచ్చేటప్పుడు ఫస్ట్ నువ్వు ఏమేమి ఫీల్ అయ్యావు? జన విజ్ఞాన వేదిక అంటే అందరూ గెస్ట్లు పెద్దలు చేదో మైండ్ తింటారు అనుకున్నావు, ఎలా ఫీల్ అయ్యావు? ఫస్ట్ నేనైతే అలాగే ఫీల్ అయ్యాను. బట్ వచ్చిన తర్వాత ఏమైందంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నారు, చాలా నిజంగా మోటివేషన్గా ఫీల్ అయ్యాం. చాలా బాగా చెప్పారు. సో ఇప్పుడు మనం ఎవరైనా కొంచెం ఇక్కడ వదిలేద్దాం అనుకున్న టైంలోని, ఏమైనా స్టడీస్ ఆపేద్దాం అనుకున్న టైంలోని వాళ్ళ స్ట్రగుల్స్ వాళ్ళు చెప్పి వాళ్ళు ఎలా ఫేస్ చేశారో, ఆ టైంలో ఎలా ఫేస్ చేశారో, ఇప్పుడు ఉన్న యువతకి వాళ్ళు ఆదర్శంగా ఎలా తీర్చుకోవాలనేసి చాలా బాగా చెప్పారు. సో ఇది రావడం చాలా నాకు ఆనందంగా అనిపించింది. ఓకే, జ్ఞానాన్ని అయితే తీసుకెళ్తున్నావా? నేను తీసుకెళ్తున్నాను. ఎందుకంటే మార్నింగ్ ఫస్ట్ వచ్చిన ఒక 10 minutes ఎందుకో ఏదో ఉంటది, జస్ట్ కామన్ గా ఉంటది అనుకున్నాం. కానీ తర్వాత అలా డెప్త్ గా వెళ్లే కొద్దీ వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళే వచ్చారు కదా, వాళ్ళు చెప్తూ ఉంటే చాలా ఇన్స్పైర్ అయ్యాను వాళ్ళ దగ్గర నుంచి. సో ఇది ఇంప్లిమెంట్ చేసుకుంటాను ఫ్యూచర్ లో. ఓకే, ఏ పాయింట్ నీకు బాగా స్ట్రైక్ ఇది నేను మా ఇంటికి తీసుకెళ్లి ఫాలో అవ్వాలి అని అనిపించింది? ఇప్పుడు
ఇప్పుడు సుఖపడితే ఇప్పుడు కష్టపడితే రేపు సుఖపడతాం అనేసి మన జడ్జి గారు చెప్పారు. చాలా బాగా చెప్పారు. అది నాకు చాలా ఎందుకు బాగా నచ్చింది. ఈ టైంలో ఇప్పుడు కష్టపడి తర్వాత మంచి విజయాన్ని సాధిస్తామని చెప్పారు. సో నేను హార్డ్ వర్క్ చేస్తాను. తర్వాత ఇంకా వాళ్ళని ఇన్స్పైరింగ్ గా తీసుకుంటాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మందికి అవగాహన ఉండట్లేదు. అంటే లైఫ్ లో ఏమి గోల్ కి ఎలా రీచ్ అవ్వాలి అనే గట్ట చాలా అడ్డదారుల్లో కూడా వెళ్తున్నారు. దిస్ ఈస్ ద మెయిన్ థింగ్. మనకి ఈ రోజుల్లో ఇప్పుడు ఇలాంటి అవగాహన కానీ మనకు పుట్టకపోతే ఫ్యూచర్ లో చాలా కష్టం అవుతుంది. మనం అనుకున్న డిస్టైన్ గోల్ ని రీచ్ అవ్వడానికి ఇలాంటివి చాలా ముఖ్యం. చాలా లైఫ్ లో విద్యార్థుల జీవితాల్లోని చాలా డిసిప్లిన్ గా డెడికేషన్ గా ఉండాలని చాలా మంది చెప్పారు. మనకు వచ్చిన లాయర్ గారు కానీ డాక్టర్ గారు కానీ చాలా విద్యార్థిని మనకు అందరికి ప్రసాదించారు. ఇదన్నీ తీసుకొని కానీ మన జీవితంలో ఒక్కొక్క స్టెప్ వేస్తూ ఉంటే ఖచ్చితంగా అందరూ సక్సెస్ అవుతారు. చాలా ఎగ్జామ్ టిప్స్ కూడా ఇచ్చారు, మనకి చాలా టిప్స్ ఇచ్చారు. లైఫ్ లో ఎలా ఉండాలి, తల్లిదండ్రుల గురించి కూడా చెప్పారు. అన్ని బేసికలీ ద థింగ్ ఈస్ దిస్ ఇస్ ఇలాంటి వాటికి చాలా మంది అటెండ్ అవుతూ ఉన్నా కూడా మనం చాలా నాలెడ్జ్ అనేది గ్రాస్ప్ చేయొచ్చు. ఆపర్చునిటీని ఎప్పుడు గ్రాప్ చేస్తూ ఉండాలి. దట్స్ ద మెయిన్ థింగ్. నాకు ఆ పాయింట్ అయితే చాలా నచ్చింది. సో ఇలాంటివన్నీ వింటూ ఉంటారని విద్యార్థులు ఇంకా ఇండియాని ఇంకా మంచి స్థాయికి తీసుకెళ్తారని కోరుచూ ఉన్నాను. ఓకే, నువ్వు ఏ ఇయర్ చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు చెప్పు. లెండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఓకే, అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఎక్కువ మాట్లాడారు. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ లో నువ్వు ఏం మార్పు కావాలని కోరుకుంటున్నావు? నాకు ఇందాక ఇచ్చిన చీటీలో కూడా నేను ఒకటే విషయం రాశాను. ఎడ్యుకేషన్ సిస్టమ్ క్రియేటివిటీగా చదువుని ఎలా నేర్చుకోవాలో ఎప్పటికీ నేర్పించట్లేదు భారతదేశంలో. అది కానీ మారితే ఇండియా అన్నిటికన్నా చదువు స్థాయిలో ఒక్క బుకిష్ నాలెడ్జే కాకుండా ఎథిక్స్, వాల్యూస్, హ్యూమన్ వాల్యూస్ అన్ని తెలుసుకునే విధంగా స్థాయికి వెళ్తారని నేను కోరుతున్నాను. విద్యా సంఘంలోనే అదొకటే మారాలని కోరుకుంటున్నాను. పిల్లలకి ఎంటర్టైనింగ్ వేలోని చదువుని నేర్పించి రియలిస్టిక్ థింకింగ్ లో తీసుకెళ్తారని నేను కోరుచున్నాను. అదొకటి. తర్వాత అయినా సరే మనం పేరెంటింగ్ లైఫ్ లోకి వచ్చేందుకు వాళ్ళు ఫస్ట్ అయితే వాళ్ళ పిల్లలు ఆనందంగా ఉండాలని కోరుకుంటారు, కానీ ఫోర్స్ఫుల్ గా అయితే చదివిస్తున్నారు. తల్లిదండ్రుల మార్పు కావాలని నువ్వు కోరుకోవా? తల్లిదండ్రులు ఈ రోజుల్లో ఏంటంటే వాళ్ళకి మార్క్స్ అనేది మెయిన్ థింగ్. అదే వాళ్ళ లైఫ్ లో చూస్తారు. పిల్లలని వాళ్ళకి నచ్చింది చేయమని కూడా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన చదువు వాళ్ళు చదివితే అది వాళ్ళకి హ్యాపీ లైఫ్ ని వాళ్ళకి ఇవ్వదు. పైగా అది చేస్తూనూ కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళు అడ్డదారులు తొక్కకుండా మంచి దారిలో వెళ్తారని అది కానీ భావిస్తూ వాళ్ళకి సపోర్ట్ గా ఉంటూ మంచి దారిలో నడిపిస్తూ కానీ తీసుకువెళ్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, తల్లిదండ్రులు కూడా హ్యాపీగా ఉంటారు. పైగా పిల్లలకి కొంచెం వరకు ఫ్రీడమ్ ఇవ్వాలి. కాకపోతే ఎక్కువ ఫ్రీడమ్ ఇవ్వలేదంటే వాళ్ళు నిజంగా పాడయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇవ్వగలిగినంత హద్దుల్లోని ఫ్రీడమ్ ఇస్తూ వాళ్ళని సపోర్ట్ చేస్తూ వాళ్ళని గెలిపిస్తూ ఉంటారని. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు క్రియేటివిటీ ఎడ్యుకేషన్ అని చెప్పావు. ఎంత వరకు నువ్వు క్రియేటివిటీ ఎడ్యుకేషన్ ఫాలో అవుతున్నావు? నేను ఏదైనా విజువలైజ్ చేసుకునే చదువుతాను. నేను మార్క్స్ ఇంత వచ్చినా కూడా నేను గ్రాస్ప్ చేసుకునే నాలెడ్జ్ అయితే చాలా ఎక్కువ రోజులే ఉంటది. నేను మార్క్స్ ఇంత వచ్చినా కూడా నేను చదువు మాత్రం చాలా రోజుల వరకు గుర్తుంటది. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. యా, థ్యాంక్ యూ.